తెలంగాణ ప్రజలు మాకు ఇంకేదో కావాలనుకున్నారు. ఆ ఇంకేదో అంటే తెలంగాణ రాష్ట్రం. ఈ 4 కోట్ల ప్రజలు సర్వ స్వతంత్రంగా స్వయం పాలనతో సామాజిక న్యాయంతో ఈ ప్రాంతం పరిడవిల్లాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు. కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా ఉండి మన మీద ఆధిపత్యం చేసి మన మీద అజమాయిషీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తెలంగాణ బిడ్డలు కడుపు కోతకు లోనవుతున్న మా తెలంగాణ తల్లుల బాధను చూసి ఇక ఏ తల్లి కూడా కడుపు కోత ఉండొద్దు, కన్న బిడ్డ చావొద్దు, కన్న బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్, రాజయ్య గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనను మధు యాస్కి అన్న అందరు కలిసి తెలియజెప్తే ఈ ప్రజల యొక్క ఆకాంక్షని ఆలోచనని ఆమె మనసులో పెట్టుకొని మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డది, ఎంత నష్టపోయిందో తెలంగాణ చదువుకున్న యువకులకు తెలుసు. ఆయన అందరూ అడ్డం పడ్డారు, లాబీలు చేసిర్రు, తెలంగాణను అడ్డుకున్నారు, ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసిండ్రు. కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపులు మూపించి బిల్లు పాస్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి నేను ఇప్పుడు అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఇన్ని త్యాగాల పునాదుల మీద, ఇన్ని ఆత్మ బలిదానాల మీద ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గాంధీ కుటుంబాన్ని, శ్రీమతి సోనియా గాంధీ గారిని అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సంకట పెట్టుకొని దేశం యొక్క బాధ్యతను, ఈ దేశ పౌరుల యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని రాజకీయంగా ఒడి దుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి. నేను అడుగుతున్న అలాంటి తల్లిని అవమానించడానికి ఆమెను ఇవాళ ఈడీ ఆఫీస్కు నరేంద్ర మోడీ పిలిచింది. ఇది భావ్యమా? ఇక్కడ ఉన్న మా ఆడపడుచులను అడుగుతున్నా, మన కన్న తల్లిని, మన పెంచిన తల్లిని, మన బాగోగులు చూసుకునే తల్లిని మోడీ ఈ విధంగా అవమానిస్తే ఊరుకుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఊరుకుంటే మనం మనుషులం అవుతామా? మన జన్మ మానవ జన్మ అవుతుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడో డాక్టర్గా ఇతర దేశాలలో ప్రాక్టీస్ చేసి ఆర్థికంగా ఎంతో ఎత్తుకెదిగిన డాక్టర్ జె గీతారెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని ఆ దేశాలు పోయినప్పుడు రాజీవ్ గాంధీ గారిని కలిస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు, సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు సేవ చేయాలని ఇతర దేశాలలో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి పేదలకు సేవ చేసేటట్టు నాయకత్వాన్ని అందించారు. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు ఆగర్భ శ్రీమంతులు గారు, తాతలకు వారసులు కాదు. యువజన కాంగ్రెస్ నాయకులకు ఎంతోమందికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను చేసి ఈరోజు ఈ దేశానికి, రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం అందించారు. నేను కూడా మీకు తెలుసు, 15 సంవత్సరాల క్రితం మొదటిసారి జడ్పీటీసీగా గెలిచిన సామాన్య రైతు కుటుంబంలో ఉన్న నన్ను 15 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఇచ్చి బాధ్యత ఇచ్చి ఇంతమంది పెద్ద మనుషుల సహకారంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యత ఇచ్చినప్పుడు మనం మనుషులం అవుతామా? ఇంట్లో కూర్చుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన తల్లి మీద ఎవడైనా చెయ్యాలని చూస్తే, మన తల్లిని ఎవడైనా అవమానించాలని చూస్తే వాడి తల తెగ నరికే వరకు బిడ్డలుగా మనము బజార్లోకి రావాల్సిన అవసరం ఉంది, యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతతోనే సోదరులారా ఇవాళ ఈడీ ఆఫీస్ ముందర నిల్చున్నాం. ఈడీ ఆఫీస్ ముందర ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ఈ చట్టాల మీద నమ్మకం ఉంది. ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు, సిబిసిలు మా మానసిక స్థితిని దెబ్బతీయలేవు, మా నాయకురాల్ని అవమానించలేరు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులుగా ప్రశాంత వాతావరణంలో ఇవాళ నిరసన తెలుపుతున్నాం. నిజంగానే మీరు మాతో పెట్టుకోదలుచుకుంటే, సోనియా గాంధీ గారితో, కాంగ్రెస్ పార్టీతో గోక్కోదలుచుకుంటే తారీఖు పెట్టండి నరేంద్ర మోడీ గారు. వస్తాం రామ్లీలా మైదానంలో, మీరు మేము తేల్చుకుందాం. ఇది మర్యాద కాదు సుమా. ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జైలుకి వెళ్ళి అన్ని రకాల
ఇబ్బందులను ఎదుర్కొన్న కుటుంబాన్ని అవమానిస్తే నీకేమైనా రాజకీయ మానసిక రాక్షస ఆనందం ఏమైనా వస్తుందేమో కానీ ఈ దేశానికి గౌరవం కాదు. పెద్దలు చెప్పిర్రు, ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో, ఏ దేశంలో అయితే మహిళలను పూజిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలతో వర్ధిల్లుతుందని. ఏ దేశంలో మహిళలను అవమానిస్తారో, ఏ దేశంలో మహిళల్ని శిక్షిస్తారో ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి వెనుకటికి పెద్దలే చెప్పారు. ఇవాళ ఈ దేశానికి ఉక్కు మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారిని పార్లమెంటు నడుస్తుంటే నువ్వు ఈడీ ఆఫీస్ ముందుకు పిలుస్తావా? ఇది గౌరవమా? ఇది పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలు, రాజ్యసభ లోక్సభ కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకురాలు. ఇవాళ పార్లమెంట్లో మేము డాలర్ పతనం మీద, గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరల మీద, జిఎస్టీ పెంపకాల మీద మేము పోరాటం చేస్తుంటే ఆ సమస్యను పక్కదోవ పట్టించడానికి, ఆ సమస్యను తెరమరుగుకు నెట్టడానికి సోనియా గాంధీ గారిని పార్లమెంటు నడుస్తుంటే ఇవాళ నువ్వు ఈడీ ఆఫీస్కి పిలిచినావు. ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చేయండి. బుద్ధిజీవులందరూ కూడా ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విదేశీ కుట్రలకు అనుకూలంగా మాట్లాడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఇన్ని గంటలైనా ఇక్కడ ఉన్నాం. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి పిలిపిస్తున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా కుల సంఘాలు, మత సంఘాలతో సహా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాన్ని వద్దని చెప్పి, రాజకీయ ప్రయోజనం లేకపోయినా సరే తెలంగాణ సమాజం యొక్క ప్రయోజనాన్ని ముఖ్యంగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మిత్రులారా, మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. సోనియా గాంధీ గారి మీద దాడి అంటే భరతమాత మీద దాడి, తెలంగాణ తల్లి మీద దాడి. ఇవాళ తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. తెలంగాణ ప్రజలకు సోనియమ్మనే తెలంగాణ తల్లి. అలాంటి మన తల్లి తెలంగాణ బిడ్డలుగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడే బాధ్యత మా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, దళిత మోర్చా, ఎస్టీ మోర్చా, అన్ని మోర్చాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉన్నది. మేమందరం కూడా సోనియా గాంధీ గారికి అండగా నిలబడతాం. మనమందరం నిలబడతామా? నిలబడతామన్న వాళ్ళందరూ పిడికిలి బిగించి చేయి పైకెత్తండి. జై సోనియమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.